స్థానిక సంస్థల ఎన్నికలకు కమిటీలు నియమించింది తెలంగాణ కాంగ్రెస్. ఓవైపు ఫిరాయింపులు, మరోవైపు ఆర్థికంగా నాయకత్వం బలహీనంగా ఉండడం పార్టీకి సమస్యగా మారింది. ఎన్నో ఆటుపోట్ల మధ్య లోకల్ ఫైట్లో గట్టి పోటీనిస్తుందా అనే చర్చ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేడర్ ని సమాయత్తం చేసే పనిలో పడింది తెలంగాణ కాంగ్రెస్. 32 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించింది. 2 రోజుల పాటు స్థానిక నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి మండల, జిల్లా ప్రాదేశిక అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరపాలని టీపీసీసీ ఆదేశించింది. ఈ నెల 18న 32 జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేయాలని సూచించింది. 19న ఫైనల్ లిస్ట్ ను టీపీసీసీకి నివేదించాలని ఆదేశించింది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుంది అనుకున్న కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. కనీసం గెలిచిన వారైనా పార్టీ కోసం పనిచేస్తారనుకుంటే ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇచ్చి గులాబీ గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో హస్తం పార్టీ చతికిలపడింది. ఈ మధ్య లోక్సభ ఎన్నికల్లో నాయకులు పోటీ పడి మరీ టికెట్లు తెచ్చుకున్నారు. కానీ ఖర్చు చేయడంలో వెనకబడ్డారని సొంత పార్టీ నేతలే బాహాటంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉన్నది నల్గొండ, ఖమ్మం జిల్లాలో. ఇక్కడి నుంచే సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మరి ఈ జిల్లాల్లో లోకల్ సంస్థల ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందా అన్న సందేహాలు. స్థానిక సంస్థలో పార్టీ ఉనికి చాటుకోవాలి అంటే బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో లేదు. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పార్టీ నుంచి సైడ్ అవుతున్నారు. కనీసం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చి పార్టీకి పాజిటివ్ రిజల్ట్ వచ్చినా పోటీలో ఉండే వారికి అంతో ఇంతో సాయం చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పీసీసీ వేసిన కమిటీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కారు పార్టీతో పాటు వేగంగా ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్ ఫలితాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.